రన్నింగ్లో పెట్టడంతో రాష్ట్రం ఉపయోగించుకుంటున్న 900 టీఎంసీలలో తెలంగాణకు 100 టీఎంసీల నీరు మాత్రమే దక్కుతోంది. అంటే దాదాపు 800 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతం వినియోగించుకుంటోంది. ఆధునిక భారత దేవాలయాలుగా భావించబడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్లు సైతం తెలంగాణ ప్రజల పాలిట వివక్షా చిహ్నాలుగా పరిణమించాయి. నాగార్జునసాగరాన్ని తొలుత నిర్ణయించిన విధంగా ఇప్పుడున్న స్థలానికి ఎగువన 19 కిలోమీటర్ల దూరంలో ఏలేశ్వరం వద్ద నిర్మించి ఉంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. కాని ప్రాజెక్టు స్థలాన్ని కిందికి తరలించి తెలంగాణ నోట మట్టి కొట్టారు. చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. ప్రాంతం మీదుగా 600 మైళ్లు గలగలమని పారుతుంది. అయినా ఇంత పెద్ద నదిపై తెలంగాణలో ఇప్పటికి నిర్మించింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కటే. అంతేకాదు, 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ తొలిదశనే పూర్తి చేసుకోలేదు. నిజాం హయాంలో తలపెట్టిన ఇచ్చంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు అసలు ఎప్పటికైనా వస్తుందో రాదో తెలీదు. ఎల్లంపల్లి, దేవాదుల, దుమ్ముగూడెం, లెండి, ఉత్ప, అలీసాగర్, ప్రాణహిత, లోయర్ పెన్గంగల పరిస్థితి దాదాపు ఇదే. ఇది దాగా పడ్డదరుగు మాకేది బ్రతుకు తెలుగు, ఇది దాగా పడ్డదరుగు మాకేది బ్రతుకు తెలుగు. హరిరాగాలుగావు దేశ పునాదులే కదలాలా, సుడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ, నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని పచావర్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు పనిచేయలేదు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా అసహాయంగా ఆవేదనగా వేచి చూస్తూ ఉంటే 90% గోదావరి జలాలు వారి కళ్ల ముందే ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, కొత్త వాటిని ప్రారంభిస్తామని ఏటేటా ప్రభుత్వం హామీలు కురిపిస్తున్న దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల తెలంగాణ బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరుచుకుంటున్నాయి. చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు తమ నీటినే కాదు, తమ భూములను, జీవనాధారాన్ని కోల్పోయారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది తన ఉపనదులైన భీమా, తుంగభద్రలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది ఈ జిల్లాలోనే అయినా కరువు కాటకాలు ఇక్కడ శాశ్వతంగా తిష్టవేశాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం జిల్లాను శ్మశానంగా మార్చివేస్తుంది. జిల్లాలో 3/2 పశు సంపద ఇప్పటికే కబేలాలకు తరలిపోయింది. 50 మంది వచ్చారా? ఏం చేస్తారు? బాగా వెళ్ళిపోయింది. ఏం చేస్తారు? ఆ బోరు వెళ్ళిపోయింది. కూలినాలు చేసుకోబడుతున్నారు. రైతులిప్పుడు భూమి లేని నిరుపేద కూలీలుగా మారారు. ఏటా దాదాపు 14 లక్షల మంది జిల్లా ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. ఇళ్ల వద్ద ఆదరించేవారు, ఆదుకునేవారు లేక కొందరు వృద్ధులు ఆకలి చావులకు గురవుతున్నారు. శతాబ్దాలుగా చెరువులు, కుంటలే తెలంగాణ జీవధారలు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై 1,50,000 చెరువులు, కుంటలు ఉండేవి. ఎక్కడికక్కడ గొలుసు చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండి పొర్లితే ఆ గొలుసులోని చెరువులన్నీ పొంగి పొర్లేవి.
కాని ఇది నిన్నటి చరిత్ర. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని చేసిన నిర్వాకం వల్ల తెలంగాణలో ఈ నీటి వనరుల కింద సాగు చేసే భూమి 1/4 పడిపోయింది. చెరువులు కాలువలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం తప్పనిసరి పరిస్థితుల్లో భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవలసి వచ్చింది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడ్డం వల్ల ఇప్పుడు 700 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు లభించని దురవస్థ తలెత్తింది. ప్రభుత్వం ప్రజాధనంతో ప్రాజెక్టులు లిఫ్టులు నిర్వహిస్తూ ఆంధ్ర రైతులకు ఉచితంగా సాగునీరందిస్తుంటే తెలంగాణ రైతులు బోర్లపైన పంపు సెట్లపైన తమ నెత్తురోడ్చి సంపాదించిన 20,000 కోట్ల రూపాయలు ధారపోశారు. ముషంపల్లి నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామమిది. ఇక్కడి జనాభా కంటే ఈ గ్రామంలో వేసిన బోరుబావుల సంఖ్యే ఎక్కువ. ఈ ఒక్క గ్రామంలోనే 6,000 బోరుబావులు తవ్వారు. పైరా రామ్రెడ్డి ఈ రైతు ఒక్కడే 56 బోర్లు వేశాడు. అందులో 49 బావుల్లో చుక్క నీరు పడలేదు. ఆ బోర్లు వేయటం ఒక రకం